జీవితంలో ఎదగడానికి కావలసిన ముఖ్య లక్షణం. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎవరు ఎక్కడికి చేరతారో, ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఆ వ్యక్తి మనస్తత్వం, ఆలోచన, అలవాట్లు మరియు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అనేక మంది కృషి చేస్తారు, కానీ అందరూ ఒకే స్థాయిలో విజయాన్ని సాధించరు. ఎందుకంటే ఎదగడానికి కేవలం శ్రమ చాలు కాదు, దానికి తోడు కొన్ని ముఖ్యమైన లక్షణాలు అవసరం. వాటిలో అత్యంత కీలకమైనది దృఢ సంకల్పం. దృఢ సంకల్పం అంటే ఒకసారి మనసులో నిర్ణయించుకున్న లక్ష్యం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత సమయం పట్టినా వదిలిపెట్టకుండా ముందుకు సాగడం. జీవితంలో చాలామంది ఆరంభంలో ఉత్సాహంగా మొదలెడతారు, కానీ మధ్యలో సమస్యలు, అపజయాలు ఎదురైతే వెనక్కి తగ్గిపోతారు. కానీ ఎదిగిన వారిని గమనిస్తే వారు ఎప్పుడూ ఒకే విషయంలో స్పష్టంగా ఉంటారు. నేను ఇది సాధిస్తాను అనే నమ్మకంలో. మనసు దృఢ సంకల్పం ఉన్నప్పుడు సమస్యలను భయపడకుండా ఎదుర్కొంటారు. అపజయాన్ని ఓ పాఠంగా తీసుకుంటారు. ఇతరులను విమర్శలు, ఎగతాళి మనసును కదిలించలేవు. ప్రతిరోజు తమ లక్ష్యం వైపు చిన్న చిన్న అడుగులు వేస్తారు. దృఢ సంకల్పానికి తోడు ఆత్మ నిబంధన, సెల్ఫ్ డిసిప్లైన్ కూడా అవసరం. ఉదయం లేవడం నుండి సమయాన్ని సరిగ్గా వాడుకోవడం వరకు క్రమశిక్షణను పాటించడం వల్ల మనం మన శక్తిని సరైన దిశలో ఉపయోగించగలుగుతాం. మరికొన్ని ముఖ్యమైన లక్షణాలు. ధనాత్మక ఆలోచన. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మంచిదే జరుగుతుందని నమ్మడం. కష్టపడి పని చేయడం. సులభ మార్గాల కోసం కాకుండా సరైన మార్గంలో శ్రమించడం. తప్పుల నుండి నేర్చుకోవడం. ఒకసారి తప్పు జరిగిందంటే దాన్ని మళ్ళీ పునరావృతం చేయకుండా జాగ్రత్త పడడం. సహనం. ఫలితాలు త్వరగా రాకపోయినా ఆగిపోకుండా క్రమంగా ముందుకు సాగడం. జీవితంలో ఎదగడం అనేది ఒక రోజులో జరిగిపోదు, ఇది ఓ దశల వారీ ప్రాసెస్. సరైన లక్షణాలను మనలో పెంచుకుంటూ పట్టుదలతో ముందుకు సాగితే ఎంత పెద్ద కల అయినా సాకారం అవుతుంది. ఎదగడానికి కావలసిన ముఖ్య లక్షణం ఒక్కటే కాదు, కానీ దృఢ సంకల్పం అనేది అన్ని లక్షణాలకు పునాది. ఒకసారి మనసులో ఇది బలంగా ఏర్పడితే మిగతా లక్షణాలు సహజంగానే వస్తాయి. ఎదుగుదల అంటే ఏమిటి? ఎదగడం అంటే కేవలం డబ్బు సంపాదించడం, పెద్ద ఇల్లు, కారు కొనడం మాత్రమే కాదు. నిజమైన ఎదుగుదల అంటే మన ఆలోచన, మన వ్యక్తిత్వం, మన విలువలు, మన జీవన విధానం అభివృద్ధి చెందడం. ఒకప్పుడు మనం సాధించలేమనుకున్న లక్ష్యాలను ఇప్పుడు సాధించగలగడం. ఒకప్పుడు చిన్న సమస్యకే కుంగిపోయిన మనం ఇప్పుడు పెద్ద సమస్యలకు కూడా చిరునవ్వుతో ఎదుర్కొనగలడం. ఎందుకు దృఢ సంకల్పం ముఖ్యమైనది? మన జీవన ప్రయాణంలో 2 రకాల అడ్డంకులు వస్తాయి. బయట అడ్డంకులు పేదరికం, పరిస్థితులు, సమాజం, అవకాశాల లోపం. లోపలి అడ్డంకులు భయం, అలసట, ఆత్మవిశ్వాసం లేకపోవడం, వదిలేయాలనే మనస్తత్వం. బయటి అడ్డంకులు తాత్కాలికం, కానీ లోపలి అడ్డంకులు తొలగించకపోతే మనం ముందుకు వెళ్ళలేం. దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఈ లోపలి అడ్డంకులు కరుగుతాయి. మనకు ఎదురైన ప్రతిబంధకాన్ని మనం ఇది కూడా దాటిపోతుంది. అవి నమ్మిన ముందుకు సాగగలుగుతాం. క్రమశిక్షణ. ఎదుగుదలకు ఇంధనం. పట్టుదలతో పాటు క్రమశిక్షణ కూడా అత్యంత కీలకం. ఎందుకంటే మీరు దృఢ సంకల్పం ఉన్న క్రమశిక్షణ లేకపోతే మీ శక్తి వ్యర్థమవుతుంది.
ప్రతిరోజు ఒకే సమయానికి పని ప్రారంభించడం, సమయాన్ని వృధా చేసే అలవాట్లను మానేయడం, ప్రాధాన్యత ఉన్న పనులను ముందు చేయడం, చిన్న లక్ష్యాలను కూడా సమయానికి పూర్తి చేయడం, ఇవి ఎదుగుదలకు బలమైన పునాది వేస్తాయి. ధనాత్మక ఆలోచన, మానసిక బలం. మన చుట్టూ ప్రతిసారి మంచి విషయాలే జరగవు. కొన్నిసార్లు మనం కష్టాల్లో పడతాం, కొన్నిసార్లు మనం నష్టపోతాం. అలాంటి సమయంలో ప్రతికూల ఆలోచనలు మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. కానీ ధనాత్మక ఆలోచన కలవారు మాత్రం ప్రతి పరిస్థితిని ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగుతారు. ఉదాహరణకు, ఒక వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి ఇక నేను బిజినెస్ చేయలేను అనకుండా ఇది నాకు నేర్పింది ఏంటి అని ఆలోచించి కొత్త మార్గంలో ప్రయత్నిస్తాడు. తప్పుల నుండి నేర్చుకోవడం. ఎవరు మొదట ప్రయత్నంలోనే విజయం సాధించలేరు. గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఎన్నోసార్లు విఫలమయ్యారు, కానీ వారు తప్పుల్ని పాఠాలుగా మార్చుకున్నారు. ఎదగాలంటే మనం తప్పులను భయపడకూడదు, దాన్ని అంగీకరించి దాని నుండి నేర్చుకోవాలి. తప్పు చేసినప్పుడు ఎవరి మీదనూ నెపం మోపకూడదు. కారణం ఏమిటో విశ్లేషించాలి. మళ్ళీ అదే తప్పు జరగకుండా చర్యలు తీసుకోవాలి. సహనం, సమయానికి ఇచ్చే గౌరవం. ఎదుగుదల ఒక్క రాత్రిలో రాదు. విత్తనం నాటిన వెంటనే పండు రాదు కదా. అలా జీవితంలో కూడా సమయం పట్టే పనులు ఉంటాయి. ఈ సమయానికి గౌరవించడం, తొందరపడకుండా క్రమంగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. సహనం ఉన్నవారు ఫలితాలు ఆలస్యమైనా కుంగిపోరు. ప్రతి దశను ఆస్వాదిస్తారు. తమ శక్తిని నిలకడగా ఉపయోగిస్తారు. అలాగే ఎదుగుదలలో సంబంధాల పాత్ర. మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మన ఎదుగుదలపై ప్రభావం చూపుతారు. నెగిటివ్ మనుషులతో గడిపితే మన ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పాజిటివ్ ప్రోత్సహించే వ్యక్తులతో ఉంటే మన మనస్తత్వం కూడా పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఎదగాలంటే మిమ్మల్ని ప్రేరేపించే వారితో ఉండండి. మిమ్మల్ని తగ్గించే వారిని దూరంగా ఉంచండి. ముగింపు. జీవితంలో ఎదగడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. దానికి కావలసిన ముఖ్య లక్షణం దృఢ సంకల్పం, దానికి తోడు క్రమశిక్షణ, ధనాత్మక ఆలోచన, తప్పుల నుండి నేర్చుకోవడం, సహనం. ఇవి మనలో స్థిరపడ్డాక ఏ కలైనా సాకారం అవుతుంది. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దే శక్తి మనలో ఉందని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.